హరిద్ర పుచ్చగింజల లేహ్యం. హరిద్ర పుచ్చగింజల లేహ్యం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుచ్చగింజలు, పసుపు, అల్లం ముక్కలు, యాలకులు, లవంగాలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా ఫాలో అవ్వండి, అవసరమైన వాళ్ళు పాటించండి. సో స్టార్ట్ చేద్దామా? ఏం చేద్దాం? ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఇంగ్రీడియంట్స్ అన్నీ మాత్రం మీరు చక్కగా జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మనం దీనిలో పుచ్చగింజలు మంచిగా తీసుకున్నాం చూసారా. సో పుచ్చగింజలు అనేటువంటిది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం వీటన్నింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క క్వాంటిటీ మనం వేసుకున్నాం. ఓకే, సో పుచ్చగింజలు యూజువల్గా మనకి మామూలుగా పుచ్చకాయ తిన్నప్పుడు కూడా గింజలు కొంతమంది తినాలి అంటారు, కొంతమంది తినద్దు అంటారు. ఎందుకు ఏది కరెక్ట్ అంటారు? తినాలి. బ్లాక్ పైన ఉన్న బ్లాక్ కూడా ఏం పర్వాలేదా? పర్వాలేదు, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో మనము దానిపైన మనం ఎప్పుడైతే పుచ్చకాయ తినేసేసి ఆ గింజలను ఎండపెడతామో, ఎండపెట్టినాక దానిలో ఆ బ్లాక్ తీసేసి ఉన్న సీడ్స్ అనమాట. సో ఇవి సీడ్స్ అంటాం. సో సీడ్ పైన ఉన్న పొట్టు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా అందరు ఇష్టపడుతున్నారని ఇలా తీసుకుంటున్నాం. ఓకే, అది కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక ఫుల్ కప్ ఆఫ్ పుచ్చగింజలు వేసేస్తాను. సో అల్లం తురుము దీనిలో హాఫ్ మాత్రమే వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేస్తున్నాం కదా. పేస్ట్ లాగా చేస్తున్నాం. ఓకే, హాఫ్ వేసుకోవాలి. అంటే ఒక చిన్న స్పూన్. దీంట్లో ఒక 4 యాలకులు. 4 యాలకులు. ఒక స్పూన్ లవంగాలు, అంటే ఒక 5-6 రావచ్చు. అదే ఒక 5-6 లవంగాలు. సో అది ఒక చిటికెడు పసుపు. సో ఈ మిశ్రమాన్ని ఇట్లా క్వాంటిటీలో, అంటే మనకు ఎక్కువగా పుచ్చగింజలు ఎక్కువగా ఉండాలి, మిగతావన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో మనం తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సరే, ఇంకా అంటే మనకి డ్రైగా అట్లా ఉండి దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా తయారైందో చక్కగా. సో చూసారా ఎంత చక్కగా పేస్ట్ లాగా తయారైందో. అంటే రుబ్బేటప్పుడు లైట్గా నీళ్ళు పోసుకోవచ్చు. ఒక 1-2 స్పూన్స్ పోసేసుకోవచ్చు. అంటే మనం ఈజీగా, అంటే లిక్ చేసేటందుకు ఈజీగా, లాకేటందుకు ఈజీగా ఉండేటట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. సరే, సో మిశ్రమాన్ని అంతా కూడా మనం బౌల్లోకి వేసేసుకున్నాం. సో ఇంత చక్కగా వచ్చింది కదా. సో ఈ మిశ్రమాన్ని మనం రోజుకి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి పెద్ద స్పూన్ అయితేనేమో హాఫ్ స్పూన్ తీసుకోవాలి, చిన్న స్పూన్ అయితే ఒక ఫుల్ స్పూన్ తీసేసుకోవాలన్నమాట. రోజుకి ఏ టైంలో అయినా తీసేసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఏదైతే ఉందో మెల్లమెల్లగా కవర్ అయిపోతుంది. సో విటమిన్ B12 తగ్గడం వల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తుంది? మెయిన్గా మనకి నరాల వీక్నెస్ వస్తుంది. అంటే నుంచున్నా కూడా కాళ్ళు వణికినట్టుగా ఉండడం, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడము, అండ్ ఏమీ ప్రాబ్లం లేకపోయినా కానీ ఎప్పుడు నీరసంగా ఉండడం, ఫెట్టీగా అంటారు. సో అట్లాంటివన్నీ జరుగుతుంటే ఆకలి సరిగ్గా ఉండకపోవడం, ఎప్పుడు హెడేక్ అని అనడం. సో ఇలాంటి లక్షణాలన్నీ జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి అంటే ఏజ్ పైబడిన వాళ్ళకేమో మనం బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసేసి ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫార్మేషన్ కానివ్వండి, ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటిది చాలా డిలేడ్గా ప్రాసెస్ అవుతుంది. అండ్ ఎందుకు వాళ్ళకి తొందరగా B12 డెఫిషియన్సీ రికవర్ చేయాలంటే, ఒకవేళ డిలే అయితే ప్రాసెస్ మనకి పక్షవాతం లాగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అందుకని పెద్దవాళ్ళలో అది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్గా ఇవ్వాలి. బట్ మనకి ఏదైతే యంగ్ అడల్ట్స్ నుంచి అంటే 50 వరకు ఉన్న టైంలో మనం రోజు తీసుకున్నట్లయితే మనకి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాం. సో విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఏంటంటే, అంటే వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. మేడం చెప్పినట్టుగా ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటు హెయిర్ ఫాల్ అవ్వడము, ఫేస్లో ఒక జీవం లేకపోవటము, ఇట్లాంటివన్నీ నేను చాలా రకాలుగా ఉన్నాను. అదొక్క సమస్య మూలన కదా మేడం మనకి విటమిన్ D అండ్ దానికి సంబంధించిన మిగతా విటమిన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా డెఫిషియన్సీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మన బాడీలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఒక్క విటమిన్ B12 తగ్గిపోతే. అదే మెయింటైన్ చేస్తే వాటితో పాటు మిగతావన్నీ కూడా మన శరీరంలోకి ఉంటాయి. అంటే మనం అబ్జర్వ్ చేసుకోగల కెపాసిటీ మనకు ఉంటుందన్నమాట. సో పెరుగులో, మజ్జిగలో ఉంటుంది, అసలు వెజిటేరియన్స్కి ఉండదు, నాన్ వెజిటేరియన్స్కే వస్తుంది అనే అపోహ నుంచి బయటకు వచ్చేసి
విటమిన్ B12 డెఫిషియన్సీ నుంచి బయటికి రావడానికి సంజీవని లాంటి ఔషధం అయితే మేడం అయితే ఇప్పుడు చెప్పేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తెలుసు. చాలా మంది దగ్గర నుంచి నేను ఈ మధ్యన ఈ ప్రాబ్లం అనేది వింటున్నా. ఈ మధ్య ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే యంగ్ ఫీమేల్స్కి అరౌండ్ 30 to 35 years ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ B12 ఉండి అది వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా రికవరీ అవ్వక వాళ్ళకి కూడా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో ఇలా పోన్ వెళ్తే మనకి బాడీ రెసిస్టెన్స్ అయిపోతుంది. అప్పుడు పెద్ద పెద్ద వ్యాధులకు మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అది ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు అనమాట. సో వాటిని నివారించాలని అంటే మనం ఇప్పుడే మన బాడీని అంటే అనుకూలంగా అంటే ఆరోగ్యంగా అనుకూలంగా చేసేటట్టుగా ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఆయుర్వేద శాస్త్రంలో ఇది ఉందా అని చాలా మందికి డౌటే ఉండొచ్చు. ఇది కొంచెం మోడర్న్ రెసిపీ లాగా అనిపిస్తుంది, కానీ పుచ్చగింజలు అనేటువంటివి వాతహరంగా పిత్తహరంగా పనిచేస్తాయని మన శాస్త్రంలో ఎప్పుడో కూడా చెప్పారనమాట. సో వాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ హరంగా అంటే కంప్లీట్గా వాతాన్ని తీసేయడం అన్నట్టు కాదు, వాతాన్ని బ్యాలెన్స్ చేయడం. సో వాత బ్యాలెన్సింగ్గా ఉందంటే డెఫినెట్గా అది నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ అధికమైనటువంటి పిత్తదోషం అన్నాం కదా, సో అది మనకి అధికంగా దాహం ఉంటుంది కదా, థర్స్టీ అంటాం. సో అది తగ్గించడం కానీ అధికమైనటువంటి అసిడిటీ వేడి ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. ఇవి ఆయుర్వేద శాస్త్రంలో అప్పుడే చెప్పారు మనకి. ఓకే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటిది అండ్ ముఖ్యంగా విటమిన్ B12 డెఫిషియన్సీని తక్కువ చేసేటువంటి హరిద్ర పుచ్చగింజల లేహ్యం రెడీగా ఉంది. సో చూసారు కదా, హరిద్ర పుచ్చగింజల లేహ్యం విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు అందరూ కూడా తీసుకోవచ్చు. అది రాకుండా ఉండడానికి జాగ్రత్త చర్యగా కూడా ఇలాంటి సంజీవని లాంటి ఔషధాన్ని తీసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. హరిద్ర పుచ్చగింజల లేహ్యం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చగింజలు, పసుపు, అల్లం ముక్కలు, యాలకులు, లవంగాలు. హరిద్ర పుచ్చగింజల లేహ్యం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుచ్చగింజలు, కొద్దిగా అల్లం, 4 యాలకులు, 6 లవంగాలు, చిటికెడు పసుపు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే విటమిన్ B12 డెఫిషియన్సీని తగ్గించి ఆరోగ్యంగా ఉంచే హరిద్ర పుచ్చగింజల లేహ్యం రెడీ.